అమెరికాలో అదానీలపై కేసు కొట్టివేత అంటే 2 ఏళ్లుగా నడుస్తున్న కేసుకి ఫైనలీ అంటే ఒక విధంగా ఇండియన్ బిజినెస్ పర్సనాలిటీస్ కి కొంత రిలీఫ్ ఇచ్చేటువంటి అంశం. అదాని సంస్థ ఆపరేషన్స్ పైన చాలా నెగిటివ్ ఇష్యూస్ వచ్చినాయి, కానీ అక్కడ ఇప్పుడు ఒక అండర్స్టాండింగ్ వచ్చేసారు. అంటే ఈ కేసులో కూడా న్యూయార్క్ డిస్ట్రిక్ట్ జడ్జి దీన్ని ఆమోదించారు. బట్ ఒక డిసెంట్ కూడా చెప్పారు. ఆయన ఏమన్నారంటే ఓన్లీ పిటిషనర్ మాత్రమే కేసు విత్డ్రాయల్కి కాంప్రమైజ్ అయినట్టుగా చెప్పారు, అవతల పక్షం రాలేదు, అయినా కానీ నేను కేసు డిస్పోజ్ చేస్తున్నానని చెప్పేశారు. సో ఫర్దర్గా ఏం జరుగుతుంది, పొలిటికల్ స్టెప్ ఉందా ఇందులో అనేది మనం అప్పుడే చెప్పలేం. బట్ ఏంటంటే అమెరికాలో బిజినెస్ చేసే వాళ్ళకి ఒక రిలీఫ్ మెజర్ అనమాట అది. సో ఇంకా సాక్షిలో మెయిన్ స్టోరీస్ అంటే అఫ్ కోర్స్ పొలిటికల్ ఇష్యూస్, కొన్ని అండర్ కరెంట్స్ అవి కూడా నడుస్తున్నాయి. ఎస్ఐఆర్ గురించి తెలంగాణలో హైదరాబాద్లో ఇప్పుడు 45 లక్షల ఓటర్లు వలస వెళ్ళిపోయారని చెప్పని ఒక రిపోర్ట్ వచ్చింది. ఆల్రెడీ 1 కోటి ఓట్లు గల్లంతని చెప్పని అంటున్నారు. 45 లక్షల ఓటర్లు వలస వెళ్ళిపోయారు. మోస్ట్లీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర రూట్స్ ఉన్న ఓటర్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది ఈసారి ఎస్ఐఆర్లో సొంత వాళ్ళలో ఓటు ఉండాలి అని చెప్పి నమోదు చేసుకున్నారు. కానీ మళ్ళీ ఎలక్షన్ టైంకి ఇక్కడ కూడా తిరిగి వచ్చే వాళ్ళ ఇదివరకు అంటే ఇవన్నీ సరిచేసే లోపు జరిగిన మళ్ళీ ఎలక్షన్స్కి ఎట్లాగో ఒక 2 నెలల ముందర ఎలక్షన్ ఓటర్స్ లిస్ట్ని రీషఫిల్ చేసే పని మొదలవుతుంది. మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే మళ్ళీ చేసుకోవచ్చు. అది కరెక్ట్. అండ్ ఇక్కడ మనం ఒక విషయం నేను ప్రస్తావించదలిచాను. మొన్న ఇది వాస్తవం కదా, మొన్న ఇరాన్ నుంచి థ్రెట్ ఉంది అని ఒక వార్త తెలుసుకున్న అమెరికా ఇంటెలిజెన్స్ మనకి తెలుసు కదా. అవును ఏం జరిగింది, టర్కీ క్యాపిటల్ అంకారాలో ఒక మీటింగ్ కోసం డొనాల్డ్ ట్రంప్ వచ్చారు. ఆయనకి ఖతార్ ప్రెజెంట్ చేసినటువంటి విమానంలో ఆయన వచ్చారు రావడం. బట్ వెళ్ళేటప్పుడు మాత్రం థ్రెట్ ఉందని ఇన్ఫర్మేషన్ వస్తే సీక్రెట్ చిన్న విమానంలో వెళ్ళిపోయారు. సో అది వాస్తవం. అది ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. అంటే అఫీషియల్ గా ఇలాంటి వర్షన్స్ ఎక్కడ కూడా కన్ఫర్మ్ చేయరు కాబట్టి. బట్ యాజ్ పర్ ద సోర్సెస్ అలానే యుఎస్ ఇంటెలిజెన్స్ ఇస్తున్నటువంటి కొన్ని అంశాలు మాత్రం అది కొట్టేసినటువంటి అంశం కాదు. అది కాదు అని ఖండించడం లేదు, అట్ ద సేమ్ టైమ్ ఇది కరెక్టే అని చెప్పే పరిస్థితి కూడా లేదు. మొన్న ఫుకెట్ విమానంలో మీకు తెలుసు కదా ఏం జరిగిందో, 100 అడుగులు టాప్ మనకి కిందకు పడింది. ఒకసారి ప్రయాణికులందరూ ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన అంటే ఘోరమైన పరిస్థితి అది. అంటే ఎంత భయం వేస్తుందో, గుబులు పుడుతుందో కొంచెం ఎలా అయితే కూడా ప్రయాణం చేసే వాళ్ళకి తెలుస్తుంది. అంటే గుండె జారి అఫీషియల్ రిపోర్ట్స్ రానప్పటికీ కూడా తెలిసింది ఏంటంటే అతను పైలట్ ఎవరైతే నడుపుతున్నాడో అతనికి ఏదో నార్కోటిక్స్ తీసుకున్నట్టు మనకి అంటే కొంత వచ్చిందని సోర్సెస్ ని బట్టి ఆ పైలట్ గంజాయి తాగినట్టుగా ఫస్ట్ డోప్ సెట్ లో కన్ఫర్మ్ అయింది. అంటే గంజాయి అని కాదు కానీ బట్ ఒక మత్తు పదార్థం తీసుకున్నా అది గంజాయి అవడానికి మోస్ట్ పాసిబుల్ ఛాన్సెస్ గంజాయి అని సైకాటిక్ ఫస్ట్ టెస్ట్. సెకండ్ టెస్ట్ లో కూడా ఆయనకి పాజిటివ్ వచ్చింది. సో బహుశా మనం విమానం ఎక్కినప్పుడు ఇది కూడా చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే పైలట్ సీట్లో లేడు, ఆ జర్క్ వచ్చినప్పుడు అనేటువంటిది ఒక కంప్లైంట్ ఇచ్చారు ఒక ప్యాసింజర్. దాని నుంచి ఈ స్టోరీ అంతా బయటకు వచ్చింది. సో పైలట్ ప్రోటోకాల్ మొత్తం పైన ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ఎక్సైజ్ చేసేటువంటి పరిస్థితిలో ఉంది. ఎవరు మనల్ని తీసుకెళ్తున్నారు విమానంలో, అది ఎంత సేఫ్ అనేది కూడా ప్రయాణికులు చూసుకోవాల్సిన పరిస్థితి. బోయింగ్లని కాదు, యాక్చువల్లీ మన వ్యవస్థని పైలట్లు ఎంత బాధ్యతగా ఉన్నారని చెప్పి ఇదే దీనిలో కేశవ్, సారీ నేను చెప్పక మానలేకపోతున్నాను, రోడ్డు ప్రమాదాలు కూడా 2 జరిగాయి. పెద్ద రక్తసిక్తమై 8 మంది మరణించారు. 2 వేరు రోడ్డు. NH 65 లో ఒకటి జరిగింది. 2 ప్రమాదాలు కూడా పెద్ద ప్రమాదాలే జరిగినాయి. అవును, నిన్న మనం ఒక వార్త మిస్ అయిపోయాం. బంగారం ధరలు బాగా పెరిగిపోతున్నాయి. అవును, మళ్ళీ రాబోయే రోజుల్లో ఐ థింక్ 1,99,000 10 grams దగ్గర 2 లక్షలకి చేరిందో అని వార్త నేను చూసాను. అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బంగారం సేల్స్ ఎప్పుడు పడుతున్నాయో అప్పుడు ఇలాంటి ట్రిక్కీ ఇష్యూస్ అన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి. అంటే మీకు అవసరం అయితే బంగారం కొనండి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో బంగారం కొనేటప్పుడు దానికి జాగ్రత్తగా రూట్స్ ఏ విధంగా ఉన్నాయో చెక్ చేసుకొని కొనండి. లాస్ట్ టైం కూడా 2 లక్షలు దాటుతుంది బంగారం, ఈ సంవత్సరాంతానికి వచ్చేసరికి 4 లక్షలకు వెళ్తుంది అనే ప్రచారం జోరుగా సాగింది. ఓవైపు ఇరాన్తో యుద్ధం జరుగుతున్నా కానీ బంగారం ధరలు కిందకి పడిపోయినాయి. సో ఇదంతా మార్కెట్ మేనేజ్మెంట్ పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 1.5 monthలో మనకున్న రిపోర్ట్స్ ప్రకారం చూస్తే సేల్స్ కొంత డౌన్ అయినాయి అనేటువంటి అభిప్రాయం ఉంది. సో ఇదేమన్నా మార్కెట్ మేనేజ్మెంట్ కూడా కావచ్చు, మనం కాదనలేము.